ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎట్లున్నావు మనోహరి? బయట నీ పలకరింపులు పరామర్శలు అయిపోయాయా? ఇక్కడికి వచ్చి మొదలు పెడుతున్నావు? ఇది మరీ మంచిగుంది. వాళ్ళేమో లెక్క చేరు, నువ్వేమో లెక్కలోకే తీసుకోవు. అయినా నేను నీ పార్టీ అని నీకింకా నమ్మకం కుదరకపోతే ఎట్టా? నీది 2 బోట్ల ప్రయాణం మంగళ. అక్కడొక కాలు పెడతావు, ఇక్కడొక కాలు పెడతావు. అత్యాశకు పోతే ముందు మునిగిపోయేది నువ్వే. గసువంటి మాటలైతే మాట్లాడుకో. నేను నీ పార్టీయే. ఇగో నా 2 కాళ్ళు చేతులు గిట్లా నీ బోట్లోనే పెడతా. నిన్ను నమ్ముకొనే బతుకుతున్నా. నన్ను గిట్లా వేరు చేసి మాట్లాడుకో. ఈ యాక్టింగ్లన్నీ నీ ముసలి మొగుడు ముందు చెయ్యి, నా ముందు కాదు. అయినా నా మాటలు నమ్మితే నాకెందుకు ఇన్ని కష్టాలు? అది సరే కానీ మొన్న నేను ఫోన్లో చెప్పిన విషయం ఏం చేశావు? ఏ విషయం? అదే అరుంధతి ఆత్మ ఇక్కడ తిరగడం గురించి. ఖచ్చితంగా ఆత్మ ఇక్కడే ఉంది మనోహరి. ఇందాక కూడా ఆ భాగి ఆత్మతోనే మాట్లాడిందేమో అనిపించింది. అరుంధతి ఇక్కడే ఉంటే నేను చేసినవన్నీ చేసేవన్నిటి గురించి ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. తన కుటుంబం చెల్లాచెదరవ్వడానికి కారణం నేనని తెలిసిపోయి ఉంటుంది. మరి అలాంటప్పుడు నన్నెందుకు ఏమీ చేయడం లేదు? తన కుటుంబాన్ని ఒక మాట అంటేనే చంపేసేది. అలాంటిది దాన్ని కుటుంబం నుంచి దూరం చేసింది నేనే అని తెలిసాక కూడా ఎందుకు నన్ను ఏమీ చేయడం లేదు? నిజంగా అది ఇక్కడే ఉందా లేదా ఏం అర్థం కావడం లేదు. మనం ఏమైనా కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నామేమో మనోహరి. ఆత్మకి మనిషిని ఏమైనా చేసే శక్తి ఉంటుందా? ఇందాకేం చెప్పావు? మళ్ళీ చెప్పు. మనం ఎక్కువగా అది కాదు తర్వాత. ఆత్మ పోయి మనిషిని ఏమైనా చేసే శక్తి ఉంటుందా అని అడుగుతున్నా. శక్తి శక్తి ఈ తాళి నా మెళ్ళోకి ఎలా వచ్చిందో నాకు తెలీదు. నిన్నేదో అలా జరిగిపోయింది. నేను మర్చిపోయా, మీరు మర్చిపోండి. ఏమైంది మనోహరి? ఎందుకట్లా హడలిపోతున్నావు? శక్తి. అవును అవును, శక్తి వచ్చిండొచ్చు. ఏం శక్తి? ఎవరికొచ్చుండొచ్చు? అసలేం మాట్లాడుతున్నావు మనోహరి? అసలు నాకేం అర్థం కావట్లే. మనం అర్జెంటుగా ఘోరాన్ని కలవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.